వెల్కమ్ టు టీ10. నేను మీ రేవతి. ఇవాళ మనతో మన స్టూడియోలో ఉన్నారు డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ గారు. అన్న నమస్తే, బాగున్నారా? బాగున్నామ్మా. అన్న, ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో నిరుద్యోగం ఏ విధంగా ఉంది? ప్రధానంగా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వాగ్దానమే ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఈ దేశవ్యాప్తంగా కూడా అనేక మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఆ యువత అందరికి కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ తోని ఈరోజు అధికారంలోకి 3వ సారి కూడా రావడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాల కాలంలో మనం చూసినట్లయితే కేంద్రంలోని బీజేపీ ఈ నరేంద్ర మోడీ సర్కారు ఉన్న ఉద్యోగాలను తీసేసినటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఎక్కడ కూడా కొత్త ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేసింది. దీంతో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ఈ దేశవ్యాప్తంగా ఉద్యోగాలన్నీ కూడా పోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అనే ఆ డిమాండ్ హామీని నెరవేర్చిన పరిస్థితి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ చేయలేదు. చేయకపోను ఈ రోజు అనేక రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగం రోజు కింద పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంత కూడా ఈరోజు నిరుద్యోగ రేటు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగ రేటు ఈ రోజు 7.8గా నమోదైనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేశంలో ఎంత నిరుద్యోగం ఈరోజు నిరుద్యోగ సైన్యాన్ని పెంచి పోషిస్తుంది ఈ నరేంద్ర మోడీ సర్కార్ అనేది. కాబట్టి కేంద్రంలో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోడీ సర్కార్ అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు, దివాలా కోరతనం వలనే ఈ రోజు నిరుద్యోగం అనేది పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఎందుకంటే మిస్టర్ ప్రధాని మా జాబ్ ఎక్కడ, వేర్ ఇస్ మై జాబ్ అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా ఇవన్నీ ఎక్కడ కూడా పట్టించుకోకపోను ఈరోజు మతం పేరు మీద, కులాల పేరుతోని ఈరోజు అన్నదమ్ముల కలిసిమెలిసి ఉన్నటువంటి యువత మధ్యలో ఈరోజు కొట్లాటలు పెట్టేటువంటి పరిస్థితిని ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ చేస్తా ఉన్నది. అదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరుద్యోగం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గత బీఆర్ఎస్ పాలనలోనే బీస్వాల్ కమిటీ అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీస్వాల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ బీస్వాల్ కమిటీ చెప్పినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 191,126 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్ని ప్రభుత్వ శాఖల్లో. వీటన్నిటిని భర్తీ చేయాలని చెప్పేసి బీస్వాల్ కమిటీ మన కేసీఆర్ కి అప్పటి ముఖ్యమంత్రికి రిపోర్ట్ అందించింది. కానీ అప్పుడు గత 10 ఏళ్ల కాలంలో ఉద్యమ పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి చెప్పినటువంటి కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఉద్యోగాలను భర్తీ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. భర్తీ చేసేటువంటి ఉద్యోగాలను కూడా 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించాడు అప్పటి కేసీఆర్ గారు. లాస్ట్ చివరి శాసనసభలో ప్రకటించి కొన్ని నోటిఫికేషన్లు వేసాను. గ్రూప్స్, డిఎస్సి నోటిఫికేషన్లు వేసారు. వేసినటువంటి నోటిఫికేషన్లు కూడా మొత్తం కూడా గందరగోళ పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీకు కూడా తెలుసు, మేము అందరం కూడా చూసినాం. పేపర్ లీకేజ్ అయ్యి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. గ్రూప్ 1 పరీక్షని 2 సార్లు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉన్నది. అప్పటికే ఎన్నో సంవత్సరాల కాలం నుంచి ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అందరూ కూడా చెట్టుకొకరుండి పుట్టకొకరుండి ఈరోజు చాలని అన్నం తిని ఒక పూట అన్నం తినటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి కోచింగ్ సెంటర్లలో డబ్బులు వెచ్చించి కోచింగ్ తీసుకున్నటువంటి ఎదురు చూసినటువంటి యువతకు పేపర్ లీకేజీలు అయి ప్రిలిమ్స్ వాయిదాలు పడడంతో తీవ్రమైనటువంటి ఆవేదన గురైనటువంటి పరిస్థితిని గతంలో బీఆర్ఎస్ పాలన ఉన్నది. ఈ బీఆర్ఎస్ పాలన మొత్తం కూడా పూర్తిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఆ తరుణంలోనే నిరుద్యోగులు కూడా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదు, ఎక్కడ కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతుగా ప్రచారం చేసిన పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ కు మద్దతుగా ప్రచారం చేసిన సందర్భంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 1 ఏడాది అవుతా ఉన్నది. నిరుద్యోగం అనేది ఎక్కడికక్కడ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి ప్రభుత్వాలు పరిష్కార మార్గంని చూపాలే తప్ప ఈరోజు నిరుద్యోగాన్ని పెంచడానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి అటు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నారు, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే చేస్తున్నటువంటి పరిస్థితి. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది కదా, అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నది కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పి మళ్ళీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రధానమైనటువంటి ఎజెండా నిరుద్యోగ ఎజెండానే ఫస్ట్ ఎజెండాగా పెట్టుకుంది. అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ప్రతిపక్షంలో పిసిసి చీఫ్ గా కాంగ్రెస్ తరఫున ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన సందర్భం కూడా మనం చూసినాం. ఒకవైపున ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న బట్టి గారు కూడా పాదయాత్రలు చేశారు. వారి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రోజు ఈ రాష్ట్రంలో
పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారంగా మేము రాగానే ఏడాదిలోనే ప్రతి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తా అని చెప్పేసి చెప్పిరు ఆ రోజు. వాళ్ళు వచ్చిర్రు, ఇప్పటికి ఏడాది అవుతా ఉన్నది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ఉన్నారు. వీళ్ళే ఆ రోజు పాదయాత్రలు చేసి చెప్పిన వాళ్ళే ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అధికారం రాగానే ఫస్ట్ జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తాం. జాబ్ క్యాలెండర్ ని ప్రతి సంవత్సరంగా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మేము మొదటగా దాన్ని విడుదల చేసి ఆ ప్రకటన కట్టుబడి ఉండి అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ ఈ ఏడాది కాలం మన ఈ పాలన చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 నెలల తర్వాత జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రకటించారు. 20 శాఖల్లో వివిధ ప్రభుత్వ పోస్టులకు సంబంధించినటువంటి 20 శాఖల్లో ఉన్నటువంటి పోస్టులని మేము పలానా అక్టోబర్ నెలలో గ్రూప్స్ నిర్వహిస్తాం, పలానా డిసెంబర్ లో ఇంజనీరింగ్ పోస్టులు భరిస్తాం, ఇట్లా 20 రకాలమైనటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోస్టుల భర్తీని జాబ్ క్యాలెండర్ లో పొందుపరిచారు. కానీ అది ఇప్పుడు ఆగస్టులో ప్రకటించారు అసెంబ్లీలో. ఇప్పుడు మనం డిసెంబర్ లో ఉన్నాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికి జాబ్ క్యాలెండర్ అమలు చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు. ఈ జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని చెప్పేసి నిరుద్యోగులు ఒకవైపున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే విధంగా ఇవే కాకుండా అనేక హామీలను కూడా ఇచ్చారు. యూత్ డిక్లరేషన్ ని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఓ డిక్లరేషన్ ని విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ప్రధానంగా కూడా విద్యా ఉపాధి కోసం యూత్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ రోజు నైపుణ్యాలని పెంపొందించడం కోసం యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎక్కడ కూడా ఈ ఏడాది కాలంలో యూత్ కమిషన్ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా ఈ 10 లక్షల స్వయం ఉపాధి రుణాల కోసం 10 లక్షల రూపాయలు ఇస్తాం. వాళ్ళు ప్రైవేటు కంపెనీలో గానీ ప్రభుత్వ భాగస్వామి ఉన్న కంపెనీలలో గానీ వాళ్ళు ఆర్థిక పెట్టుబడులు పెట్టుకొని డెవలప్ కావడానికి ఉపయోగపడతాయి. నిరుద్యోగ యువతకు 10 లక్షల రుణాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ కూడా అది అసెంబ్లీ బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు, ఎక్కడ కూడా ప్రస్తావనకు తేలేదు. అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. 4,000 రూపాయలను ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగత అందరికి కూడా డిగ్రీ చేసి నిరుద్యోగులుగా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి దాదాపు 35 లక్షల మంది మన ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నారు. వారందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే వరకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి అంశాన్ని స్వయాన అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు మేము ఎక్కడన్నాం, అది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనలేదు, మా మేనిఫెస్టో లేదంటే ఒకసారి మేనిఫెస్టో తిరిగి చూస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతుంది. నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు ఇస్తామని స్పష్టంగా చెప్పారు. కానీ అసెంబ్లీలో ఆ ప్రస్తావన దాటవేసేటువంటి ప్రస్తావన చేశారు. కానీ ఇది సరైనది కాదు. ఇప్పుడు ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఈ రోజు రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది అధికారికంగా మన 1 టైం రిజిస్ట్రేషన్ TGPS లో 1 టైం రిజిస్ట్రేషన్ నమోదు అయినటువంటి నిరుద్యోగ యువత 33 లక్షల మంది వరకు ఉన్నారు. వారందరిని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అదే విధంగా జాబ్ క్యాలెండర్ ఏదైతే ప్రకటించిందో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ జాబ్ క్యాలెండర్ కట్టుబడి ఉండి ఆ జాబ్ క్యాలెండర్ లో ఇచ్చినటువంటి ప్రకటన అయితే ఉందో, వివరాలు అయితే ఉన్నాయో ఆ షెడ్యూల్డ్ ప్రకారంగా ఈ పోటీ పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ అది ప్రకటనలకు పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా అమలుకు నోచుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అన్న, ఇప్పుడు మరి ఈ నిరుద్యోగుల గురించి మీ సంఘం ద్వారా మీరేం కార్యక్రమాలు చేస్తున్నారు? మేము భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య DYFI గా అటు కేంద్రంలో ఉన్నటువంటి ఈ దేశవ్యాప్తంగా కూడా ఖాళీలుగా ఉన్నటువంటి వివిధ శాఖల్లో 60 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి 60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన అనేక దశల వారిగా పోరాటాలు నిర్వహించినాం. చెలో ఢిల్లీని కూడా గత నవంబర్ లో నిర్వహించినాం. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 120 మంది మనం పోయి అక్కడ పాల్గొన్నాం. అయితే కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఒకవైపున పోరాటం చేస్తాను, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి అనేక పోరాటాలు నిర్వహించిన సంఘంగా DYFI ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ప్రధానంగా TGPS ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి గతంలో పేపర్ లీకేజ్లు అయినాయి, సరిగా బయోమెట్రిక్ విధానాన్ని లేక వాయిదా పడినటువంటి పరిస్థితి ఉన్నది. అది TGPS లోని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి అనేక వార్తలు వచ్చిన సందర్భంలో, ఆరోపణలు వచ్చిన సందర్భంలో DYFI గా TGPS ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి TGPS ఆఫీసును ముట్టడించడం, అదేవిధంగా ప్రగతి భవన్ ని ముట్టడించడం ఉద్యోగాల భర్తీ కోసం. నిరుద్యోగుల తరపున తెలంగాణ రాష్ట్రంలో పోరాడేటువంటి సంఘంగా DYFI ఉన్నది. ఇప్పటికి కూడా DYFI
నిరుద్యోగ యువకులందరూ కూడా స్వయంగా ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు కూడా, ఉద్యోగ అవకాశాలు ఇచ్చేంత వరకు కూడా ప్రభుత్వాల పైన, అటు కేంద్ర ప్రభుత్వం పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వాల పైన ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని చెప్పేసి గుర్తు చేస్తూ పోరాటాలు నిర్వహిస్తున్న సంఘంగా డివైఎఫ్ఐ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. జిల్లా కలెక్టరేట్లను ముట్టడించడం, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అదే విధంగా మండల ఆఫీసుల ముందు ధర్నాలు చేసినాం, టీజీపీఎస్ ముందు ధర్నాలు చేసినాం, అటు సెక్రటరేట్ ముందు ధర్నాలు చేసినాం. అంతేకాకుండా నిరుద్యోగ యువతను సమీకరించి ఇక్కడ అశోక్ నగర్ లో కూడా ధర్నాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అండగా ఉండేది ఒక డివైఎఫ్ఐ జెండా మాత్రమే. ఆ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రానున్న కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబోతాము. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చి ఏడాది అవుతుంది. ఈ ఏడాది కాలంలో నిరుద్యోగులు అసలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గతంలో మొత్తం కూడా నియంతృత్వ పాలన ఉన్నది, ప్రజాస్వామ్యం లేదు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రమే నిధులు, నియామకాలు, నీళ్ల కోసం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రం. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల కాలంలో ఉన్నది. ఎక్కడ కూడా నిరుద్యోగ యువత కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు. మొత్తం నిర్బంధాన్ని ప్రయోగిస్తా ఉన్నది. మేము అధికారంలోకి వస్తే స్వేచ్ఛగా ఉంటది, ఎక్కడ ఎవరైనా నిరసనలు తెలిపొచ్చు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పేసి, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలని చెప్పేసి ఒక నినాదంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిగా వస్తున్నది. ఈ ఏడాది కాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజాపాలన విజయోత్సవాల సభ పేరుతో అక్కడక్కడ సభలు కూడా నిర్వహిస్తున్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా ఆ సభలలో పాల్గొంటా ఉన్నారు. ఇప్పుడు ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు హయాంలో ఈ సంవత్సర కాలంలో నిరుద్యోగులు తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నారు. నిన్నగాక మొన్న గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తే మొత్తం తప్పుల తడకగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నది. జీవో నెంబర్ 29 తీసుకొచ్చి నిరుద్యోగులలో గందరగోళం ఉండేటువంటి పరిస్థితి నెలకొనే విధంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ రేవంత్ సర్కార్ చేసినది. గతంలో అనేక వివాదాలు జరిగినాయి, అనేక కోర్టు కేసులు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆందోళనలు ఉన్నాయి. వాటన్నిటి వలన ఉద్యోగాల భర్తీ అనేది ఆలస్యం జరగడంతో తీవ్రమైనటువంటి ఆందోళన చెందినటువంటి నిరుద్యోగ యువత ముందుండి ఈ రోజు కాంగ్రెస్ అధికారం తీసుకురావడం కోసం వారు లైబ్రరీలని, అదేవిధంగా కోచింగ్ సెంటర్లని ఇచ్చిపెట్టి ఊర్లలోకి వెళ్ళి వాళ్ళు కాంగ్రెస్ ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాంటి ప్రచారం చేసినటువంటి నిరుద్యోగులనే ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రూప్ 1 అభ్యర్థులను సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆందోళన చేస్తుంటే వారి మీద లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది, గాయాలైనటువంటి పరిస్థితి ఉన్నది, కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజే ఈ రాష్ట్రంలో ముళ్ళ కంచెలు ఉండవు, ప్రజాస్వామ్యం నడుస్తుంది, ప్రజాస్వామ్యం ఉంటది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రకటన చేశారు. కానీ శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి నిరుద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి సర్కారే స్వయంగా పోలీసులతో ఈ రోజు దాడి చేసినటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉన్నది. అంతేకాదు, ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో 144 సెక్షన్ ఇప్పుడు బిఎన్ఎస్ 163ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ 5 భూమి కూడా ఉండొద్దు. అట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చింది మళ్ళీ రేవంత్ రెడ్డి పరిస్థితి, సర్కార్ పరిస్థితి. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, ఏడాది పాలనలో నిరుద్యోగులు ఎవరు కూడా సంతృప్తిగా లేరు, తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉంటే నిర్బంధాలను ప్రయోగిస్తా ఉన్నారు, ఒకవైపున దాడులు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది, కేసులు పెడతా ఉన్నారు పరిస్థితి. ఇది కాదు, నిరుద్యోగులు ఆకాంక్షలకు అనుగుణంగా వారు కోరుకున్న మేరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎప్పుడు భర్తీ చేస్తారో ఆ జాబ్ క్యాలెండర్ ఏదైతే ప్రకటించారో దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఉన్నది. కానీ అది అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నటువంటి నిరుద్యోగుల మీద నిర్బంధాలు చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు రావాలి. యూత్ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించారో దాని మీద సమీక్ష చేయాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మంత్రివర్గం అంతా కూడా సమీక్ష నిర్వహించి ఒక భరోసాను కల్పించే విధంగా నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం వాళ్ళు ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఒక మాట చెప్పాలి, నిరుద్యోగ యువత పేరుతోని ఈ నెల 4వ తేదీన యువ వికాసం పేరుతో పెద్దపల్లి జిల్లాలో పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు కూడా హాజరవుతా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి గారు హాజరవుతున్నటువంటి సభలో మేము డివైఎఫ్ఐ అడుగుతా ఉన్నాం, ఇప్పటి వరకు గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లనే ఇప్పుడు వచ్చినటువంటి సర్కారు భర్తీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పటికి 53,310 ఉద్యోగాలని గతంలో బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు
ప్రభుత్వం భర్తీ చేసింది కానీ ఎక్కడ కూడా ఒక కొత్త నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. గతంలో వేసినటువంటి నోటిఫికేషన్లని భర్తీ చేశారు ఇప్పటికీ. కానీ 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పినటువంటి మాట తప్పిరు కాబట్టి ఇప్పటికైనా ఆ సభ నుంచి ఏదైతే యువతను సమీకరించి యువ వికాసం పేరుతో సభ నిర్వహిస్తున్నారో ఆ సభ నుంచి 2 లక్షల ఉద్యోగాల హామీ మీద మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే విధంగా యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. అదే విధంగా స్వయం ఉపాధి రుణాల కోసం రుణాలు ఇస్తామని చెప్పేసి యువతకి స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పి దాని మీద కూడా మాట్లాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే విధంగా ఏ జిల్లాకు అనుగుణంగా ఆ జిల్లాల్లో ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉంది, అక్కడ గ్రానైట్ ఫేమస్, అక్కడ గ్రానైట్ పరిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకు ఉపాధి కల్పించవచ్చు. అట్లా మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, ఇటు కరీంనగర్ కానీ ఎక్కడికక్కడ జిల్లాల వారీగా జిల్లాల్లో ప్రభుత్వ పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆ సభ నుంచి ఒక ప్రకటన చేయాలని చెప్పేసి మేము కోరుతాం. అన్న, ఇప్పుడు నిరుద్యోగమే పోవాలంటే అసలు ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రభుత్వాలు ముఖ్యంగా దేశంలో గాని రాష్ట్రంలో గాని నిరుద్యోగ సమస్య పరిష్కారం తమ యొక్క విధానాలను అవలంబిస్తున్నటువంటి విధానాలన్నీ ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో దేశంలో ఎప్పుడు ఈ ఉద్యోగాల ఖాళీలు ఎప్పుడు అవుతా ఉన్నాయి, ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఏం చేయాలని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని ప్రకటించాలి. ఈ రోజు యువజన సమగ్ర విధానాన్ని ప్రకటించి దాని ప్రకారం ముందుకు పోతే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలి. ఫస్ట్ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడితే ప్రభుత్వ ఉద్యోగాలతోని ఈ రోజు నిరుద్యోగులకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఏదైతే 35 లక్షల మంది అధికారికంగా నమోదు చేసుకున్న నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగులందరూ కూడా భరోసా ఇవ్వడానికి వారు చదువుకున్న చదువుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం, వారికి అర్హతలు ఉన్న మేరకు అర్హతలు ఉన్న వారికి అర్హతల ప్రకారం జాబ్ని ఇవ్వడం కోసం ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఆలోచించాలి తప్ప నిరుద్యోగం పెరిగిపోయే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వ పాలకుల ఆలోచనలు ఉన్నాయి. ఇవి సరైనది కాదు. నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే యువత ఈ దేశ భవితకు ప్రాణవాయువు అని చెప్పేసి పెద్ద పెద్ద నినాదాలు ఇస్తుంటారు. కానీ ఆ నినాదాలు కట్టుబడి ఉండకుండా అటు నరేంద్ర మోడీ సర్కారును మోసం చేస్తా ఉన్నది నిరుద్యోగులని, అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేస్తా ఉన్నది. ఇది సరైనది కాదు. నిరుద్యోగ నిర్మూలన కోసం శాశ్వతమైనటువంటి పరిష్కారాలు కనుగొనడం కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నిరుద్యోగం పోవాలని చెప్పి వెంకటేష్ అన్న గారు చాలా విషయాలు మనతో పంచుకున్నారు. అలాగే నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.